జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. మరోసారి ఉగ్రదాడులు జరగచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సున్నితమైన ప్రదేశాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. దాడికి పాల్పడిన 4 ఉగ్రవాదులు పాకిస్తానీలుగా అనుమానిస్తున్నారు. కాగా ఉగ్రదాడి నేపథ్యంలో బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. చొరబాటుకు ప్రయత్నిస్తోన్న 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు చంపాయి. ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదిగా భావిస్తున్న ఓ ఉగ్రవాది ఫోటో వైరల్ గా మారింది. లాల్చీ పైజమా ధరించిన అతడి చేతిలో ఆటోమేటిక్ రైఫిల్ స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఉగ్రదాడికి నిరసనగా జమ్మూ కశ్మీర్ లో బంద్ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. దుకాణాలన్నీ బంద్ అయ్యాయి. आगे से हट जाओ, आगे से हटो, आगे से हटो। विशाल थोड़ी सी ఇక శ్రీనగర్ లో పహల్గామ్ మృతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రద్ధాంజలి ఘటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను అమిత్ షా కాసేపట్లో పరామర్శించనున్నారు. ఉగ్రవాదుల గాలింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించి భారత్ చేరుకున్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ ఢిల్లీకి తిరిగొచ్చారు. ఎయిర్పోర్ట్ లోని అత్యవసర భేటీ నిర్వహించారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు ప్రధాని మోదీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. సౌదీ నుంచి తిరుగు ప్రయాణంలో పాక్ గగనతలం నుంచి కాకుండా అరేబియా సముద్రం మీదుగా ప్రధాని ప్రయాణించారు.